రెండు చేతుల ఆకాశం అయిపోతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగా ఆదియు అంతమైన మా తండ్రి నీ నామానికి వందనాలు. సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి సర్వకృపాని దిగు మా తండ్రి నీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రభా సంఘముగా కూడి నీ నామాన చేరి పాడి కీర్తించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవునయ్యా, ఎంతోమంది దినాన్ని చూడలే గతించిపోయారు. వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్నావు. మా ప్రిపేర్లకు తండ్రి నీకు వందనాలు. తండ్రి పాడుతున్న పాటల ద్వారా నామం మహింపరచబడండి. దాని కృప చూపించండి. నడిపిస్తున్న కోయరు వారిని బలపరచండి ప్రభా. చక్కని స్వరాలతో నిన్ను స్తుతించి మహిమపరచడానికి, తద్వారా సంఘమంతా ఏక మనసుతో ఏకాత్మతో నిన్ను ఆరాధించడానికి కృపను భాగ్యమును దయచేసి నడిపించమని అడుగుతున్నాం. చెప్పబడుతున్న సాక్ష్యంలో చదువుతున్న వాక్య పఠనంలో సమస్తములో ప్రభా నీ మర్యాదను క్రమముగాను నీ నామహిమార్థమే జరిగించమని అడుగుతున్నాం. దైవసేవకుని క్షేమకరంగా తోడుకుని వచ్చి మా అందరికీ ప్రభా జీవింపజేసే వర్తమానమును, మా జీవితాలను సరిచేసే వర్తమానములతో ప్రభా మమ్మల్ని తృప్తిపరచండి. నీ రెండంతల ఆత్మను దైవ సేవకునికి దయచేసి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా విత్తుతున్న ప్రతి ఒక్క కానుకను నీ మందిర స్థలము నిమిత్తము, అదేవిధంగా ప్రభా తండ్రి నీ పరిచర్యార్థము వాడుకొని నడిపించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క కానుకను దీవించి ఆశీర్వదించి నీ నామహిమార్థమై ప్రభా వాడుకొని నడిపించమని, ఈ యొక్క కూడికి ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడును తిరిగి రాను రారాజైన యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాటలు కొరికిన సమయం మనం వదిలిన కోయిరు వారి ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడుతుండగా మనం కూడా వారితో కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మరొక విలువైన దినం, విలువైన సమయం, ఆయనకి కోట్లాది స్తుతులు చెల్లించిన ఆయన తీర్చలేని రుణము మనందరం కూడా ఆయన సన్నిధిలో కూడా మనందరం కూడా కొన్ని పాటలు పాడుతూ దేవాదేవునికి మహింపరుచుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు ఉంటే కొదివే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగిలే లేదయ్యా అని కీర్తన పాడుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పాపమనడి భూమి నుండి నన్ను లేవనెత్తావయ్యా, పాత వస్త్రమును పారవేసి పవిత్రుని చేసావయ్యా. అందరూ పాపమనడి భూమి నుండి నన్ను లేవనెత్తావయ్యా,
రక్తమును పారవేసి పవిత్రుని చేసావయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నూతనముగా మార్గములను సరళం చేసావయ్యా. నూతనమైన అనుభవాలతో నడిపించుతున్నావయ్యా. నూతనముగా మార్గములను సరళం చేసావయ్యా. నూతనమైన అనుభవాలతో నడిపించుతున్నావయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజుగా, మహారాజుగా, ప్రభువుగా మనకు స్వాతంత్రం ఇచ్చిన దేవాదేవుడు, ఈ దేశాన్ని రక్షిస్తూ మనందరినీగా స్వతంత్రం చేసిన దేవాదేవునికి, దేవా దృష్టించు మా దేశము, నశించు దారిని బాగు చేయము, పాపము క్షమించి స్వస్థపరచము, శాపాన్ని తొలగించి దీవించి మన కీర్తిని పాడుకుందాం. అందరూ కలిసి ఏకస్వరంగా పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు
నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మతమాటు కలహాల రేగగా, నీతి నాదని భేదం చెబుగా, దేశాన్ని మార్గం నడిపించి తనని పాడుతుంది. మతము అంటూ కలహాలు రేగగా, నీతి నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమమునెచ్చునని. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమమునిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశాన్ని, మన దేశ అధికారులను వారికి కలిగిన జ్ఞానం దయచేయమని ప్రతి ఒక్కరు కూడా
ఆయన సన్నిధిలో మనమందరం కూడా మన హృదయాలను దేవుని సమర్పించుకుంటూ, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన్న, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా అని మాట్లాడుతూ అందరం కూడా ఏకస్వరంగా పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా కన్నీలైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించు కాపాడుమయ్యా. కన్నీలైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను నిందించువేళ నన్ను విడిచిపోకుమయ్యా, ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా. నా వారి నన్ను నిందించువేళ
నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన రాకకి ఎదురు చూస్తున్న అందరం కూడా ఆయన రాజుగా రారాజుగా మనందరిని కూడా ఆయన రాకడకై కనిపెట్టుచు యేసు రాజుగా వచ్చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చున్నాడు అనే పాట పాడుకుందాం. ఏకస్వరముగా పాడుతూ దేవుని మహిమ పలుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ, ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనం ఉండకంట. రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. చప్పట్లు కొడుతూ మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకు
వచ్చాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవద్దు, ఆయన రాకడా సిద్ధపడి నువ్వు ఆయన చెంతకు చెల్ల పాడుకున్నావు. క్రైస్తవుడా మరవవద్దు, ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉంది. క్రైస్తవుడా మరవవద్దు, ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉంది. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుండి 127వ కీర్తన 5 వచనములు మాత్రమే ఉన్నాయి. మన మొదలు ఉంటున్న యూత్ ఫెలోషిప్ నుంచి రాజు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మనం చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. 127వ కీర్తన పేజీ నంబర్ 521. కీర్తనలో 127 మొదటి నుంచి చివరి దాకా చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్నమును కాపాడిన ఎడల దాని కావలి కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణము వంటివారు. వారితో తన అంబులు పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. కూర్చుందాం. ఇది సాక్ష్యాల కొరకిన సమయము. దేవుడు మీ జీవితంలో చేసిన మేలను ఉపకారాలను సాక్ష్య రూపంలో పంచుకోదలుచుకున్నవారు ఎవరైనా ఉండినట్లయితే ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా మనం వదిలించిన టీనా గారు వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఇంకెవరైనా మీ సాక్ష్యం పంచుకోవాలనుకున్న వారు మీ చేయి చూపించినట్లయితే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక గమనించండి. దేవుడి నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. బెన్నీ బాబుకి కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ దినము చెప్పబోయే సాక్ష్యము మా బిడ్డల విషయంలో దేవుడు కార్యం చేసిన విధానాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే మా పెద్ద అబ్బాయి విషయంలో తన జాబ్ విషయంలో ఎంతగానో ప్రార్థన చేశారు. సంఘమంతా ప్రార్థన చేశారు. అయ్యగారు అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. బెన్నీ బాబు కూడా ప్రార్థన చేశారు. తను బీటెక్ పూర్తి చేసుకొని 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తను కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. తన క్యాంపస్లో జాబులు వచ్చాయి కానీ తనకి అటెండ్ అవ్వడానికి తనకి ఇష్టపడలేదు. అంటే తను సాఫ్ట్వేర్ పరంగా ఆలోచించాడు. తను తీసింది మెకానికల్ బీటెక్లో తీశాడు. దాంట్లోనే తనకి 2-3 వచ్చాయి కానీ దానికి విల్లింగ్ అవ్వలేదు. జాయిన్ అవ్వను అంటే అందులో జాయిన్ అవ్వను అనేసి చెప్పాడు. నాకు సాఫ్ట్వేర్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద కోచింగ్ తీసుకొని అందులో ఏదైనా వస్తే నేను జాయిన్ అవుతానమ్మా అని చెప్పి 1.5 సంవత్సరం పాటు హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాడండి. ఈ 1.5 సంవత్సరం తను హైదరాబాద్ వెళ్ళి వస్తున్నప్పటికీ కూడా తనకి ఇంకా జాబ్ రాలేదని ఎన్నో అవమానాలు. అంటే మా బంధువులు అయితేనేమి మా మిత్రులైతేనేమి చాలామంది అండి తనకి ఇంకా జాబ్ రాకపోవడం ఏంటి, ఏమీ జాబ్ రాలేదా అనేసుకొని ఎంతో చిన్న చూపు చూసేవారు. కానీ దేవుడికి ప్రార్థన చేశాను. తండ్రి నీ చిత్తమే, తనకి ఎక్కడైతే నువ్వు ఉద్యోగం సిద్ధపరిచి ఉంచావో దాన్ని దయచేయ అనేసి దేవుడికి ప్రార్థన చేయగా మన సంఘం కూడా చాలా భారంతో ప్రార్థన చేశారు. దేవుడు ఉంచేమో తనకి హైదరాబాద్లో రైటర్ కంపెనీలో ITI కంపెనీ అది దానికి సంబంధించింది. తనకి సిస్టమ్ ఇంజనీరింగ్గా జాబ్ వచ్చింది. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా చిన్నబ్బాయి విషయంలో కూడా మీరు ఎంతగానో ప్రార్థన చేశారు. తను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. తనకి మొదటగా తన కాలేజీలో గోకాట్ కాంపిటీషన్లో మంచి విజయం దేవుడిచ్చాడు. అదే రెండోసారిగా తను భూపాలు వెళ్తున్నాడండి. తను దూర ప్రాంతం వెళ్తున్నాడు. కొంచెం టెన్షన్ అయితే ఉంది. దేవుడే కార్యం చేస్తాడు. ఎందుకంటే అది చాలా రిస్క్తో సంబంధించిన కాంపిటీషను. 40 కాలేజీలతో పోటీ పడుతున్నాడు. దేవుడు తన పట్ల గొప్ప కార్యం జరిగించాలని, తిరిగి క్షేమంగా మళ్ళీ మన మధ్యకు వచ్చి దేవుడు పరిచర్య అందించాలని మీరు మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఈ సాక్ష్యం కొంచెం పెద్దది. సో మీ అందరికీ తెలిసిందే నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతట్లో అందరికీ అన్ని విషయాలు తెలిసినవే. కానీ దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు అవి చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి అయితే మ్యారేజ్ అయిన తర్వాత విజయనగరంలో ఉండేవాళ్ళం మేము. సో నేను ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు ఇలాగే సాటర్డే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. సాటర్డే సండే ఇక్కడ ఉండేవాళ్ళం. మళ్ళీ సండే నైట్ మేము విజయనగరం వెళ్ళేవాళ్ళము. అది ఇంట్లో ఎవరికి చెప్పలేదు మేము. ఫస్ట్ అయితే నేనైతే భయపడి నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. తినకు కూడా ఎవరికి చెప్పొద్దు, అప్పుడే మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేసుకుంటాను అని చెప్పాను. మళ్ళీ సండే ఇక్కడ అంతా అయ్యి ప్రేయర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చింది.
అప్పుడు ఇంక ఇంట్లో అందరికీ చెప్పాము. చెప్తే అందరూ హ్యాపీ అయ్యారు. ఒకసారి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి అని అన్నారు. అయితే వెంటనే వెళ్ళాము. అప్పటికి నాకు వామిటింగ్స్ అయ్యాయి, తినకి వామిటింగ్స్ అవుతున్నాయి, మేబీ ఫుడ్ పాయిజన్ అయిందేమో అని అనుకున్నాం మేము. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఆవిడ అన్నారు, మీకు ఎవరు చెప్పారు మీరు ప్రెగ్నెంట్ అని, మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు అని అన్నారు. అంటే ఇలాగా టెస్ట్ చేసుకున్నాను కిట్ తీసుకొని అంటే, లేదు మీరు ప్రెగ్నెంట్ కాదండి అని చెప్పేసి అన్నారు. వెంటనే ఇద్దరం చాలా ఫీల్ అయ్యాము. అదేంటి నేను 2 టైమ్స్ చేసుకున్నాను, కావాలంటే అవి చూపిస్తాను, 2 ఫాల్స్ రావు కదా, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అని చెప్పాను. అంటే సరే అయితే మీరు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక విధంగా చేస్తాము, మీరు రెడీ ఉండండి అని చెప్పేసి అన్నారు. మేము ఆ 5 మినిట్స్ గ్యాప్లో మేము ఇద్దరం మాట్లాడుకున్నాము. తను అన్నాడు, ఇట్స్ ఓకే, గాడ్ విల్ ఏదైతే అదే ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడకు, బాధపడకు అని అన్నాడు. తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చి చెక్ చేసి బాగా చెక్ చేసిన తర్వాత ఓకే యు ఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయి అందరికీ ఫోన్ చేసి కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి అన్నాము. అదొక కార్యం. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇంకొక విషయం. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ చేయడం అదొకటి. నేను నైట్ షిఫ్ట్స్ చేసేదాన్ని, అది నాకు మళ్ళీ వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్కి అగ్రీ అయ్యారు. అది కూడా వెంటనే నేను అడగాల్సిన అవసరం కూడా రాలేదు. నేను జస్ట్ ఇలా ప్రెగ్నెంట్ అంటే ఓకే యూ కెన్ టేక్ మార్నింగ్ షిఫ్ట్స్ అని చెప్పేసి అన్నారు. మార్నింగ్ షిఫ్ట్స్లో నాకు అంత వర్క్ ఉండదు. నేను చెప్పాలంటే 9 మంత్స్ అంత వర్క్ చేయకుండానే నాకు అయిపోయింది. ఇంకా తినకి జాబ్ వెంటనే శ్రీకాకుళంలోని ఒకరోజు లీవ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వాళ్ళందరిలోని తిన మాత్రమే సెలెక్ట్ అయ్యాడు. అది రికమెండేషన్ కూడా కాదు, తిన ఓన్ రికగ్నైజేషన్. తన వల్ల తను ప్రేయర్ చేసుకొని అంత అయింది, ఇక్కడికి వచ్చాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు, వెంటనే సెలెక్ట్ చేసుకున్నారు. మేము వెంటనే ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతట్లో కూడా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేశారు. మెయిన్లీ జూడీ, నిత్య, వాళ్ళైతే నాకు ఇలాగ కంటిన్యూస్గా వాళ్ళు నాతోటే ఉండేవారు. నాకు సెలైన్స్ ఎక్కుతున్నా, పడుకొని ఉన్నంతసేపు ఏది కావాలన్నా వాళ్ళిద్దరే చేసేవారు చాలా దగ్గరుండి. ఫ్యామిలీ కూడా నాకు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం కానీ తినక అవ్వకపోతే అంతా కూడా మంచిగా అయింది. 6 మంత్స్ వరకు నాకు విపరీతంగా వామిటింగ్స్ ఉండేవి. వాటర్ తాగినా సరే నేను అదంతా బయటకు వచ్చేసి అందరూ అంటూ ఉండేవారు, ఏది నీ స్టమక్ కనిపించట్లేదు, అసలు 6 మంత్స్ వచ్చేసాయి, అసలు ఏం కనిపించలేదు. నాకు ఇంకోలాంటి టెన్షన్ వచ్చేసేది, బాబాయ్ ఏదైనా గ్రోత్ ఉందా లేదా, అసలు ఏమైనా అవుతుందా లేదా, అదొక టెన్షన్. సో 31st నైట్ వాగ్దానం తీసుకునేది, అది నాకు చాలా ఇంపార్టెంట్ డే అనుకుంటాను నేను ఎప్పుడునా. ఎందుకంటే ఆ రోజు నైట్ వాగ్దానం తీసుకున్నప్పుడు అంటే తీసుకోబోతున్నాను అని ప్రతి ఇయర్ నాకు ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడతాడు, అది మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఆ రోజు మాత్రం ఒకలాంటి టెన్షన్, నాకు రెడీ అవుతున్నాను, నాకు సరిగ్గా ఏమీ అనిపించట్లేదు, ప్రేయర్కి వచ్చాను, కూర్చున్నాను, దేవా మీరే నాతో మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి, అది బ్యాడ్ థింగ్ అవ్వద్దు, నార్మల్ థింగ్ అయినా చాలు, అద్భుతం కూడా నాకేమొద్దు, నార్మల్ చాలు అని అనుకున్నాను. ప్రేయర్ చేసుకుంటున్నాను, లోపల 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 వాగ్దానం ఏమొస్తుంది, చాలా టెన్షన్ అయిపోతున్నాను చెప్పాలంటే, ఎవరికి చెప్పలేదు అది. తర్వాత అంతా అయింది, అందరూ తీసుకుంటున్నారు, నాకు టెన్షన్ వస్తుంది తీసుకోవాలన్నా కూడా. అలా చూసాను, ఈ లోపు తను వచ్చాడు, రా వాగ్దానం తీసుకుందాం అన్నాడు. సరే అని చెప్పి ఏదైతే అదైందని చెప్పి వెళ్ళి తీసుకున్నాను. తీసుకొని వెంటనే చూసిన వెంటనే రాజును నువ్వు కన్నులారా చూచెదవు అని వచ్చింది. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, అది బాయ్ అవ్వచ్చు గర్ల్ అవ్వచ్చు అని మాకు ఏదైనా పర్లేదు అన్నట్టుగా ఉన్నాము. బట్ నేను ఆ రోజు నుంచి నేను విశ్వాసంతో ఓకే దేవుడు నాకు కుమారుని ఇవ్వబోతున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నేను ఫుల్గా నమ్మి ఆ రోజు నుంచి నేను ఆ బాబు 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 అని అనేదాన్ని. అందరి నేర్చి నాకు అనేది ఖచ్చితంగా బాబు అనుకుంటున్నావా, చూడు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఎందుకంటే అంటే మేబీ గర్ల్ పుడితే మళ్ళీ ఫీల్ అవుతావు, డిస్కరేజ్ అవుతావు అంటే, లేదు బాబే అని చెప్పేసి అనుకున్నాను. అంతా అయింది, మా ఇంటికి వెళ్ళాను, మొత్తం అంతా అయిపోయింది. ఇంకా నా డెలివరీ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు చాలా టెన్షన్ వచ్చేసేది. నేను కాల్లో మాట్లాడుతున్నప్పుడు రోజు అనేది ఇంకా భయం వేస్తుంది, చేయగలనా లేనా అని చెప్పి. సో నార్మల్ టెస్ట్కి అని చెప్పి సాటర్డే వచ్చాడు.
సెలవు అప్పుడు వచ్చాడు వైజాగ్కి. నార్మల్ చెకప్కి వెళ్ళాం వైజాగ్ కిమ్స్లో. ఆ రోజు మదర్స్ డే కూడా మాకు ఇన్విటేషన్ వచ్చింది కిమ్స్ హాస్పిటల్ నుంచి. సో వెళ్ళాము, మంచిగా పెయింటింగ్ అవన్నీ వేసుకున్నాము. తర్వాత చెకప్ అయింది. చెకప్ అయిన వెంటనే నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అది నార్మల్ పెయిన్ అని నేను అనుకొని ఈవినింగ్ వెళ్ళి ఒకసారి స్కానింగ్ తీయించండి, గ్రోత్ స్కాన్ తీయించండి, ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి అన్నారు. సో కిడ్నీ కూడా వాడికి ప్రాబ్లం ఉంది, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి తీసుకొని వచ్చేసేయండి, 2 వీక్స్ అవుతుంది కదా అంటే వెళ్ళి తీసుకున్నాం స్కానింగ్ దగ్గర కూడా నేను డాక్టర్ని అడిగాను, నాకు ఇలా పెయిన్స్ ఇంకా వస్తున్నాయి మెల్లిగా అంటే, కొన్నిసార్లు ఫాల్స్ పెయిన్స్ అవుతాయమ్మా, అదేం ప్రాబ్లం లేదు, మీకు డేట్ ఇంకా బోల్ టైం ఉంది కదా, లైట్, మీరు అంత ఏం టెన్షన్ అవ్వద్దు అన్నారు. అంతా అయిపోయింది. బట్ నాకు ఇలా పెయిన్ వస్తుందని తెలిసి తిను సండే ఆ రోజు వెళ్ళిపోతాడు యూజువల్గా సాటర్డే ఈవినింగ్ కల్లా. ఆ రోజు నాకు ఎందుకో ఉంటే బెస్ట్ అనిపిస్తుంది, పెయిన్ ఉంటున్నావు కదా అంటే, లేదు ఫాల్స్ పెయిన్స్ అంటున్నారు కదా, లేదులే నువ్వు వెళ్ళిపో అన్నాను. లేదు ఉంటాను, అదేంటి ఉంటా అంటున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. ఇద్దరం నైట్ పడుకున్నాం. మార్నింగ్కి నాకు ఇంకా ఎక్కువ పెయిన్, అంటే అంత ఎక్కువ ఏం కాదు, జస్ట్ నార్మల్గా పెయిన్ వస్తుంది. తర్వాత బ్లీడింగ్ అయ్యేసరికి ఇంకా మమ్మీ వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్తే 9 or 10కి అడ్మిట్ అయ్యాను అనుకుంటా. సో ముందు రోజు నాకు 1 o'clock నుంచి నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఆ హోల్ డే పెయిన్స్తో ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి నేను జాయిన్ అయ్యాను హాస్పిటల్కి. నాకు డైలేషన్ 2 centimeters అన్నారు, 10 centimeters అవ్వాలి అన్నారు. ఆ 10 centimeters అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అన్నారు. ఆ పెయిన్ నేను భరించలేకపోతున్నాను అప్పటికే. సో మధ్యాహ్నం అవుతుంది, ఇంకా పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, వాటర్ బ్రేక్ అయిపోయింది, బేబీ వచ్చేస్తాడు కదా, వాటర్ బ్రేక్ అయితే ఇంకా ఏంటి ఇంత లేట్ చేస్తున్నారు అనుకున్నాను. ఇంకొక పాయింట్కి అయితే ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా నేనైతే గివప్ ఇచ్చేసాను, నాకు ఆపరేషన్ చేసేయండి పర్లేదు, నేనైతే ఈ పెయిన్ నేను ఇంకా భరించలేను, నేను 1 second కూడా నేను భరించలేను ఇంకా ఇక్కడి నుంచి అని అనుకొని అందరికీ చెప్తే అందరూ టెన్షన్ అయిపోయి, వీళ్ళందరూ టెన్షన్ అయిపోయి డాక్టర్ని పిలిపిస్తే ఆవిడ చేయము అనేసారు, నేను ఆపరేషన్ అయితే చేయను, అమ్మాయి కండిషన్ అంతా బాగానే ఉంది అంటే, లేదు భయపడిపోతుంది చేసేయండి తన వల్ల కావట్లేదు అని అంటే, అందరూ ఈ పొజిషన్లో ఉన్న అందరూ అలాగే అంటారు, అందరికీ మేము చేయము ఆపరేషన్స్, తను ఓర్చుకుంటుంది, నేను అసలు ఇక్కడే ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఎనెస్థీషియా అయినా ఇచ్చేయండి, ఆపరేషన్ చేయరు కదా, ఎనెస్థీషియా ఇచ్చేయండి, నేను కొంచెం రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ పెయిన్స్ పడతాను అన్నా. అంటే వాళ్ళేమో పిచ్చిలా మాట్లాడొద్దు, ఏం చేస్తున్నావు ఏంటి ఇది అది అని చెప్పేసి అందరూ ఏదో వచ్చి తిట్టారు, అరుస్తున్నాను, అంత అయింది. ఇంక లాస్ట్కి ఎపిడ్యూరల్ ఇస్తామని అన్నారు, లోపలికి తీసుకొని వెళ్ళారు. నాకు తెలియదు అదే ఆపరేషన్ లేకపోతే లేబర్ రూమ్ అయిపోద్ది అని నాకు అర్థం తెలియదు. అప్పుడు తీసుకొని వెళ్ళారు, కూర్చోబెట్టారు, ఇంజెక్షన్ వేశారు, స్పైన్కి వేస్తారు వెనకట్లా వేశారు. బట్ అది టెస్ట్ 1 mlది, అది కొంచెం తేడా కొట్టి అది నా బ్రెయిన్కి స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఇలాగేదో లోపల ఏమో పాకుతున్నట్టు అయిపోయింది నాకు లోపల. అయితే నేను జస్ట్ నార్మల్గా చెప్పాను, నాకు ఏదో అవుతుంది లోపల హెడ్ దగ్గర అని అన్నాను. ఇంకా ఆవిడ ఇంకా ఇంజెక్షన్ వేస్తున్నారు, అదేంటి అవునా అనుకొని చెప్పి ఇంక అంతే వెంటనే పడుకోబెట్టేశారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టేశారు, చేతికి ఏమేమో పెట్టేస్తున్నారు, ఇక్కడంతా చెస్ట్ మీద ఏమేమో పెట్టేస్తున్నారు. కాసేపటికి నాకు అంతా అంతా బ్లర్ అయిపోయింది, నాకేం కనిపించలేదు. నేను ఇంక అప్పుడు అనేసుకున్నాను, ఓకే అయితే అయిపోయింది ఇంకా తండ్రి, ఇంకా మేబీ నేను చనిపోతానేమో, ఇంక ఇదేనేమో అని చెప్పి అనుకున్నాను. వాళ్ళందరూ అక్కడ టెన్షన్ అయిపోయి, నువ్వు బయట ఎవరికి ఏం చెప్పకు, వాళ్ళకి ఏం చెప్పొద్దు, వాళ్ళతో ఏం మాట్లాడొద్దు అని చెప్పి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అమ్మో అయిపోయింది, అయితే నాకు ఏదో అయిపోతుంది అని చెప్పి అనుకున్నా. కాసేపటికి మళ్ళీ అంతా నార్మల్ అయింది, ఇంకా బేబీ కనిపిస్తుంది, హెడ్ అవుట్ అయింది అని అన్నారు, పుష్ ఇమ్మన్నారు. ఒక 2 hours దగ్గర ఇచ్చినట్టున్నా, నాకు టైం కూడా తెలీదు. కరెక్ట్గా మార్నింగ్ 1:53కి May 11th బాబు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. బేబీ బాయ్ అన్నప్పుడు నాకు అంత ఆశ్చర్యం అనిపించలేదు. తర్వాత బయటకు వచ్చాము. అండ్ ఈ బాయ్ విషయంలో అయితే తనకి ఫస్ట్ డే 4th డేనే జాండీస్ వచ్చింది. దేవుడు దాన్ని కూడా స్వస్థపరిచాడు. జాండీస్ వాడికి 2 days నేను చాలా బాధపడ్డాను. వాడు బాక్స్లో ఫోటోథెరపీ పెట్టారు, బాక్స్లోనే అలాగ ఉంచారు, 2 hours ఒకసారి ఫీడ్ చేసి మొత్తానికి తగ్గింది. దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లం కూడా ఉన్నది బాబుకి, లెఫ్ట్ కిడ్నీలోని స్వెల్లింగ్ అయిపోతుంది, అది టాయిలెట్ అంతా కూడా బ్యాక్ కొట్టి కిడ్నీ స్వెల్ అయిపోతుంది.
అది 2 mm ఉండాల్సిన 13.5 ఉన్నది మేము టెస్ట్ చేసినప్పుడు. సో అది డాక్టర్ అనేసారు అది న్యాచురల్గా అవ్వదు, వెంటనే ఆపరేషన్ చేయాలి బాబుకి అన్నారు. అదేంటి ఇప్పుడే కదా డిశ్చార్జ్ ఇచ్చేస్తామన్నారు, మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు ఏంటి అని చెప్పి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే చిన్న బాబుకి ఆపరేషన్ అప్పుడే చేయలేము, ఒక 1.5 month ఆగుదాం, 6 weeks ఆగుదాం, తర్వాత చూద్దాం అన్నారు. 6 weeksలోని ప్రతిరోజు నేను వాడికి ప్రేయర్ చేసి ఎలాగైనా తగ్గిపోవాలి అని అనుకున్నప్పుడు 6 weeksలోని తగ్గింది వాడికి. అంటే ఫుల్గా నయం అవ్వలేదు, బట్ ఇంకా పెరగడం కన్నా తగ్గింది. 13.5 నుంచి 8 mmకి వచ్చింది. సో అందులో కూడా దేవుడు ఎంతో మా ప్రార్థన ఆలకించి వాడిని స్వస్థపరుస్తున్నాడని మేము నమ్మాము కాబట్టి అది జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ గొప్ప కార్యాన్ని బట్టి, గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. మీ పాస్టర్ గారికి కూడా అంత బాగోట్లేదు. సో వాళ్ళ గురించి కూడా మీ డైలీ ప్రేయర్స్లోని జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అదేవిధంగా లేచుంటుండగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. నిన్ను హృదయాలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను భజించి పూజించి ఆరాధించెదను, నా సమస్తము అర్పించి ఆరాధించెదను. ఓ ఆరాధించెదను ఆరాధించెదను. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. యేసు భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను. యేసు ఆరాధించెదను 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 ఆరాధించెదను. సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు. నన్ను రక్షింప నర రూపమెత్తాడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. ఓ సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు. నన్ను రక్షింప నర రూపమెత్తాడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. ఓ నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు, ఓ నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. ఓ చల్లాని దేవుడు నా చక్కాని యేసుడు, ఓ చల్లాని దేవుడు నా చక్కాని యేసుడు. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఓ పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఓ తన ప్రేమ చూపలకు నెల దిగినాడు, తన ప్రేమ చూపలకు నెల దిగినాడు.
దీవింపజేశాడు. నా సేద తీర్చి నన్ను దీవింపజేశాడు. నా సేద తీర్చి నన్ను దీవింపజేశాడు. నా సేద తీర్చి నన్ను దీవింపజేశాడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. జీవనదాత కోటి. దగ్గరగా సభలు కొడుతూ భజించి పూజించి ఆరాధించేదను. భజించి పూజించి ఆరాధించేదను. భజించి పూజించి ఆరాధించేదను. భజించి పూజించి ఆరాధించేదను. నేను సమస్తము అర్పించి ఆరాధించేదను. సమస్తము అర్పించి ఆరాధించేదను. సమస్తము అర్పించి ఆరాధించేదను. సమస్తము అర్పించి ఆరాధించేదను. యేసు ఆరాధించేదను. 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 నా సమస్తము అర్పించి ఆరాధించేదను. సమస్తము అర్పించి ఆరాధించేదను. నా సర్వము అర్పించి ఆరాధించేదను. సర్వము అర్పించి ఆరాధించేదను. యేసు ఆరాధించేదను. ఆరాధించేదను. యేసు ఆరాధించేదను. ఆరాధించేదను. యేసు ఆరాధించేదను. ఆరాధించేదను. సమస్తము అర్పించి ఆరాధించేదను. సర్వము అర్పించి ఆరాధించేదను. నా సమస్తము అర్పించి ఆరాధించేదను. సర్వము అర్పించి ఆరాధించేదను. సమస్తము అర్పించి ఆరాధించేదను. నా సర్వము అర్పించి ఆరాధించేదను. శరణము శరణం యేసు స్వామి శరణం. శరణం 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 శరణం యేసు స్వామి శరణం. యేసు ఆరాధించేదను. 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 యేసు ఆరాధించేదను. 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 నా సమస్తము నర్పించి ఆరాధించేదను. సర్వము నర్పించి ఆరాధించేదను. నా సర్వము నర్పించి ఆరాధించేదను. నర్పించి ఆరాధించేదను. 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 శరణం శరణం యేసు స్వామి శరణం. 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 యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. యేసు ఆరాధించేదను. ఆరాధించేదను. నా సమస్తము అర్పించి ఆరాధించేదను. నా సర్వము అర్పించి ఆరాధించేదను. శరణం శరణం యేసు స్వామి శరణం. యేసు ఆరాధించేదను. 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 సుడిగాలినను నిశ్చలముగా చేసేదను. నీవే నా బలం.
నీవే నా నమ్మకం, సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీడు నా తోడు నడుచుచున్నావు. సదా నా తోడై ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో, నీ మీద నా మీద పడుతున్న తుఫానులు వంటి పరిస్థితుల్లో ఆశ్రయదుర్గమైన మన ప్రభువుని ఆరాధిద్దామా. అలలు వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన పాదముల క్రిందనే సిలువలో సాతాను తలను చెదగొట్టిన దేవుడు. అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నాతో నడుచుచున్నావు. నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము మాతో ఉన్న దేవా, నేడు మాతో కూడా నడుస్తున్న ప్రభువా. నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి నీ శిరస్సు నాపై నీ అధికారం పింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఈరోజు ఏ పరిస్థితులు వచ్చినావు, ఏ అనారోగ్యంతో వచ్చినావు, ఏ స్థలంలో అయితే నీకు అనారోగ్యముగా ఉంది, ఆ స్థలంలో మీ చేయి ఉంచి దేవుని ఆరాధించాలి. దేవుడు ఈరోజు నీకు స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీకుంటున్న సమస్య మీద మీ చేయి ఉంచి ప్రార్థిద్దాం. నాకు విరోధముగా ఏ స్థలంలో అయితే వ్యాధి
వంగెనే. చెప్తామా? నాపై నీ అధికారము చెల్లదు, అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి, ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే. విశ్వాసముతో నాపై నీ అధికారం వచ్చాను. రూపింపబడిన ఏ విధమైన ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు అని విశ్వాసముతో దేవుని ఆరాధించు. నాకు విరోధముగా వర్ధిల్లదు. చివరిసారిగా ఓ వ్యాధి, ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. అవి నీ పాదముల క్రిందనే. అవి నీ పాదముల క్రిందనే. అందరూ నడుచురా. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదము, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదము, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నా తోడై ఉన్నావు. చివరిసారిగా సంఘమంతా కలిసి ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసి
లెమ్మని సెలవిచ్చెదను యెహోవా రాఫా, నీవే నా స్వస్థత, వ్యాధులను చెప్పినా. లెమ్మని సెలవిచ్చెదను యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. సదా నా తోడై ఉన్నావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెందైనా అవి నీ పాదము క్రిందనే, అవి నీ పాదము క్రిందనే, అవి నీ పాదము క్రిందనే. ప్రతి విధమైన వ్యాధి నుండి, ప్రతి విధమైన రుగ్మత నుండి, ప్రతి విధమైన అపవాదికి నుండి ఈరోజు నేను దేవుడు విడిపించడానికి సిద్ధపడుతున్నాను. విడుదల పొందుకున్నట్టుగా మనం అందరం రెండు చేతుల ఆకాశం. ప్రభువా, నాకు విడుదల దయచేయండి. ప్రభా, నాడు సిలువ పైన సాతాను ప్రభా మా కాడిని విరగొట్టి నిన్నటి దినాన ప్రభా తండ్రి 80 సంవత్సరాల క్రిందట ఈ భారతదేశమునకు ఇండిపెండెన్స్ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రభా తండ్రి బ్రిటిష్ బానిసత్వం నుండి భారతీయులకు బానిసత్వం అనే కాడి నుండి విడిపించిన దేవా, ఈరోజు పాపమనే కాడి నుండి, పాపమనే దాస్యత్వము నుండి, పాపమనే బానిసత్వము నుండి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన దేవా, మా పాపమనే కాడిని విరగగొట్టి సిలువలో నీ కాళ్ళ క్రింద చితకగొట్టి నడిపించిన దేవా, స్వతంత్రులుగా చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అదేవిధంగా మాకు ముందుంచబడిన ప్రతి విధమైన సమస్య నుండి, ప్రతి విధమైన శోధనను ఆ విధంగానే మేము కాళ్ళ క్రింద అన్నగా ద్రొక్కుదుముగాక. యేసు నామములో సాతాను కార్యములు కాళ్ళు క్రింద అన్నగా ద్రొక్కుదుముగాక. ఆర్థిక సమస్యలు, సాతాను తలను ఏ విధంగా యేసు ప్రభు చెదగొట్టి ఉన్నాడో ఈరోజు మనందరం కలిగి ప్రతి విధమైన ఆరోగ్య ఆర్థిక సమస్యలను విడగొట్టబడునుగాక, తల చెదగొట్టబడునుగాక. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, నీకు మహిమ, ఘనత, ప్రభావం. నీకే వందనాలు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి శాంతిని, సమాధానాన్ని శీఘ్రముగా అనుగ్రహింపబడునుగాక. యేసు నామములో శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సరిహద్దులలో సమాధానము కలుగునుగాక. నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత. వాక్యం వింటున్న మా అందరికి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయము దయచేసి నడిపించమని, సండే స్కూల్ మరియు టీనేజ్ ఫెలోషిప్ని ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ, ఘనత, ప్రభావమును ఒక్కడికి ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము ప్రభువా, పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయము సండే స్కూల్ విద్యార్థులు మరియు టీనేజ్ ఫెలోషిప్ కూడా మేము ఈ క్లాసెస్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. యూత్ వారు, స్త్రీ పురుషులు మరియు అందరూ ఉండాలి. సరిగ్గా 12:30 సమయానికి లోపలికి రావాల్సిందిగా
మనవి చేస్తున్నాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం జరిగించాం. మన ప్రేయర్ హాల్ ముందున చాలామంది పాలు పొందారు. మిగతా వాళ్ళు మీ స్కూళ్ళలో, మీ కాలేజెస్లో, అదేవిధంగా మీ వ్యాపార స్థలాల్లో, అదేవిధంగా ఈ ఉద్యోగ స్థలాల్లో కూడా చాలామంది జరిగించుకున్నారు. సంతోషం. నిన్నటి దినాన స్థానిక ఎంఆర్ఓ గారి చేత ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. అందరికీ టిఫిన్స్ ఏర్పాటు చేయడం, దానికి కూడా మార్తమ్ గారు స్పాన్సర్ చేశారు. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం నిన్నటి దినాన్న జరిగించినప్పుడు వేరే ఒక ప్రాంతంలో హారిక కన్స్ట్రక్షన్స్ దగ్గర కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు, దాస్యం అనే కాడి 80 సంవత్సరాల క్రిందట అది విడిచిపెట్టి స్వతంత్రులుగా మనం భారతీయులుగా ఇంకా ఉన్నాం. మన పాపం అనే దాస్యం, పాపం అనే బానిసత్వం మనం విడుదల పొంది మనమందరం పూర్ణ శాంతి కలవాలి, నిజమైన స్వాతంత్రం పొందుకోవాలని వాళ్ళందరూ చెప్పినప్పుడు అక్కడ ఉంటున్న వారందరూ చాలా పెద్ద వయస్సు గలవారు. మొదటి స్వాతంత్రం రోజు ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వారందరి మధ్యలో చిన్నవాళ్ళు నేను నాకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు అది చెప్పినప్పుడు వారందరూ ఎంతో సంతోషించి, ఈ స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మనం ఇంకా దేనికైతే బానిసలుగా ఉన్నామో, ఇంకా మనం ఏదైతే పాపమును విడిచిపెట్టలేక బానిసలుగా ఉన్నామో ఆ బానిసత్వం నుండి బయటపడినప్పుడే అని వాళ్ళు ఎంతో సంతోషంతో ముందుకు వచ్చారు. అన్ని జనులు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినాన్ని కూడా వెళ్ళి మళ్ళీ చిన్న పాస్టర్ గారిని మరియు కుమారుడు ఆషేర్ లియనెల్ బెన్సన్ని తీసుకుని రావడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా మన మధ్య ఉంటున్న మౌనిక గారు కూడా ఈరోజే మొట్టమొదటిగా వచ్చి ఉన్నారు. వారికి కూడా దేవుడు చక్కని కుమార్తెను అనుగ్రహించాడు. చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాం. అదేవిధంగా నెల్సన్ రాజ్, మీ అందరికి తెలుసు, నాగరాజ్, తనకు కూడా దేవుడు మొట్టమొదటిగా కుమారుడు, మొన్న శుక్రవారంన సాయంత్రంన తనకి రెండవదిగా కూడా కుమారుని దేవుడు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మా స్నేహితుడు సోమేష్ కూడా, వారి భార్య కూడా రెండవ గర్భముతో ఉన్న, తన నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం. సో ప్రార్థన చేయండి. దేవుడు చక్కని బిడ్డను వాళ్ళు కూడా తయారు చేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇది వాక్యం కొరికిన సమయం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రభువు నామానికి స్తుతి కలుగును గాక. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవాదేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు ప్రభు యొక్క నామాన్ని బట్టి ప్రార్థించి, పాటల ద్వారా ప్రస్తుతించి, ఆరాధించి, ప్రభునామ మహిమార్థమే సాక్ష్యం ఇచ్చి గణపరిచి ఉన్నారు. అన్నిటిలో కూడా దేవుని స్వరాన్ని విన్నాము అన్నవారు ఒకసారి ఆమె చెప్పండి. హల్లెలూయా. మరి గడిచిన దినమున 80th ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుంటూ ఇమ్మానుయేల్ ప్రేయర్ హాల్ దగ్గర ప్రతి ఏటా జరిగిస్తున్నట్టుగా జరిగించడం అయింది. మరి ముఖ్య అతిథి శ్రీకాకుళం ఎంఆర్ఓ గారు కూడా వచ్చి వారి సందేశాన్ని ఇచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వెనుక దేవుని సేవ ఎంతో, దేశ సేవ కూడా అంతే. దేవుని యందు ఎంత భక్తి కలిగి ఉన్నామో దేశం యందు కూడా అంత భక్తి కలిగి ఉండాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో. కాబట్టి దేశంలో ఉన్న మనుషులందరూ కూడా భారతీయులే. హల్లెలూయా. మరి ప్రభు యొక్క ఉనికి మరొకసారి మరి చాటడానికి ఇమ్మానుయేల్ ప్రేయర్ హాల్ లేకపోతే చర్చ్ ఏం చేస్తుంది అన్నది ఒకసారి ఒక మెసేజ్ ఇవ్వడానికి, దేశ క్షేమం కొరకు, మనము నెమ్మదిగా సుఖంగా బతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనదని బైబిల్లో రాయబడ్డది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించారు. ఆ బోధన విధముగా మన సరిహద్దుల్లో సమాధానం అయితే, మన నగరంలో క్షేమం అయితే,
మన ప్రాకారాల్లో నెమ్మది కలుగుతుందనే విషయాన్ని వారికి తెలియజేశాం. ప్రపంచ పటంలో అందమైన దేశం భారతదేశం. ఇది ఇంకా భారతదేశం స్వతంత్రత బ్రిటిష్ పాలన నుంచి పొంది 80 ఏళ్ళైనా ఇంకా స్వతంత్రత లేకుండా ఉన్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. వీటి కోసం మనం చేతులు వేద్దాం, ప్రార్థన చేద్దాం, మోకాళ్ళు వేద్దాం, దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ సమయం ముందు మరి ప్రభు చిత్తమైతే చాలామంది రాగలిగిన వారు వచ్చారు. ఉద్యోగరీత్యా ప్రతి వారి డిపార్ట్మెంట్లోని స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నారు. ఆయన వచ్చిన వారి బట్టి తక్కువ మంది అయినా మరి ప్రభు యొక్క ఉనికి, మరి దేశ భక్తిని గురించిన విషయం మనము తెలియజేయడానికి ప్రభు కృప చెప్పాడు. దాంట్లో సహకారులు వచ్చిన వారికి, సహకరించిన వారికి ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తున్నాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేశంలో నైతిక విలువలు కోల్పోయాం. మారల్ వాల్యూస్ ఉండవలసినవి ఉండడం లేదు. సేమ్ టైం ఆధ్యాత్మికంగా కూడా పునాది సిద్ధాంతాలు, ఫండమెంటల్ డాక్ట్రిన్స్, మనము ఏ విశ్వాసం మీద కట్టబడ్డామో మా విశ్వాస ప్రమాణాలు మనం పాటించడం లేదేమో అనిపిస్తుంది. కనుక ఈ సమయం ముందు ప్రతి ఒక్కరము కూడా ఆనాటి పరిస్థితుల్లోని దేవుడి స్వరము అక్కడ వినబడలేదు. ఎక్కడ వినబడలేదు? ఏ భాగంలో మనకు కనిపిస్తుందంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయిస్తుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షం ఒకట అరుదు, ప్రత్యక్షము తరచుగా తరలించలేదు. ఆ కాలమందు చాలండి, ఆ కాలమందు చదవండి. ఏలీ కన్నులు మంద దృష్టి గలవాడి నందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలుని పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. చాలండి, దానికి స్తోత్రం. ఈ భాగం మీరు ఇక్కడితో ఆగిపోక ఆ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళి మీరు చదవాలని మనం చేస్తున్నాం. కనుక బైబిల్ చెప్తుంది ఏంటంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుడి మాటలు మాట్లాడడం ఆపేశాడు. పరిస్థితి మనకు తెలుసు. ఆ కాలంలోని